హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను లంచ్లోకి టమాటా చట్నీని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేద్దామండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా వేగుతూ ఉండగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగాయో లేదో తీసి చూసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసి వేయించాలండి. ఇలా వేయించిన వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఇందులోకి ఇప్పుడు టమాటాలని తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలను ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగాయో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. దీంట్లో కొంచెం చింతపండు వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టాస్ చేస్తూ ఉంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేద్దామండి. ఇందాక ఏవైతే మనం ప్లేట్లోకి తీసుకున్నామో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి మిక్సీ జార్లోకి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చాపచ్చిగా ఒక రౌండ్ మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఏవైతే తీసుకున్నామో అవి దాంట్లో వేసి దాంతోపాటు టమాటా వేసి కచ్చాపచ్చిగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకొని కచ్చాపచ్చిగా చేసుకోవాలండి. ఇలా అయిపోయిన దాన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.